అంతకుముందు నేను ఎందుకు యేసుప్రభుని తెలుసుకోలేకపోయానని, అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న హిందువుల సోదరులంతా కూడా పాపంలో బతుకుతున్నారు అని జాన్ పాల్ గారి ఉద్దేశం. భారతదేశంలో ఉన్నంత మాత్రం చేత హిందూయిజం నమ్మాలని రూల్ ఏమి లేదు ఇక్కడ. ఇది భిన్నత్వంలో ఏకత్వం. ఎవరి విశ్వాసం చరిత్ర బైబుల్ ఇదంతా పక్కన పెట్టండి. ఓకే, భారతదేశంలో ఉన్నారు, భారతదేశ జెండాకి మీరు సల్యూట్ కొడతారు. అవును, కొడతాను. ఎందుకు కొడతారు? ఎందుకంటే అది నేషనల్ ఫ్లాగ్ కాబట్టి. వేరే దేశంలో ఉంటే ఆ జెండాకు కూడా కొడతారు. అక్కడికి వెళ్తే వాళ్ళ నేషన్ అంటే గౌరవం. ఇజ్రాయెల్లో ఉంటే ఇజ్రాయెల్ జెండాకు కూడా సల్యూట్ కొడతారు. ఇజ్రాయెల్ జెండాకి నేను కొట్టను అనుకుంటాను. ఇజ్రాయెల్లో ఉంటూ ఇజ్రాయెల్ జెండాకు సల్యూట్ కొట్టారా? రీజన్ చెప్తాను వినండి. కంట్రీస్ 3 రకాలు: థియోక్రసీ, ఆటోక్రసీ, డెమోక్రసీ. ఆటోక్రసీ అంటే నియంతృత్వ పరిపాలన, నార్త్ కొరియా ఎగ్జాంపుల్. డెమోక్రసీ అంటే మన ఇండియా, అమెరికా. థియోక్రసీ అంటే సౌదీ అరేబియా, పాలస్తీనా, ఉన్నాయి చూసా, ఇవన్నీ అంటే దేవుని ఆధారం చేసుకుని ఆ కంట్రీస్ నడుస్తాయి. ఓకే, ఆ జూయిష్ ఫ్లాగ్ అన్నది నా విశ్వాసానికి సంబంధించింది కాదు, అది రిలీజియస్ సంబంధించింది కాబట్టి సో నేను దాన్ని సెల్యూట్ చేయను. భారతదేశంలో డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఇది ఏ మతానికి మొగ్గు చూపదు కాబట్టి ఇక్కడ నేను నా దేశాన్ని గౌరవించి సెల్యూట్ చేస్తాను. భారతదేశంలో ఒక 70 సంవత్సరాల క్రితం పాకిస్తాన్లు మనము మీరు కలిసి ఉన్నాం. అవును, అక్కడ 800 సంవత్సరాలు అన్నదమ్ములుగా కలిసి ఉన్నామంట. ఓకే, పాకిస్తాన్ బైబిల్ పట్టుకుంటే ఇప్పుడు కూడా కలిసే ఉంటాం. ఓకే, పాకిస్తాన్ వాళ్ళు మన దేశం నుంచి విడిపోయారు. అవును, ఎందుచేత ఇండియా పాకిస్తాన్ విడిపోయిందో మీరు చెప్పండి. ఇందులో చెప్పేది ఏముండదు, రిలీజన్ బట్టి సపరేట్ అయ్యారు. ఏ రిలీజియన్ బేస్ చేసుకొని? పాకిస్తాన్ అంటే ఇస్లామే కదా. ఇండియా ఎందుకు సపరేట్ అయింది? ఎందుకు సపరేట్ అయితే వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంక వేరే ఆప్షన్ లేదు కదా. ఇక్కడ మన తెలంగాణ ముస్లిం బేస్ చేసుకొని అయిందని క్లియర్ గా చెప్పండి. అదే చరిత్ర కదా. అవును, అదే. భారతదేశం విడిపోయింది కారణం ఏంటి? పాకిస్తాన్లంతా ఇస్లామిక్ కంట్రీ కావాలని కోరుకున్నారు, హిందూస్ అంతా కలిసి భారతదేశం కావాలని కోరుకున్నారు. అవును, క్రిస్టియన్స్ అంతా ఎడిపోయారు. మరి అప్పుడు మీకంటూ ఒక దేశం కావాలని లేదా అన్న? క్రిస్టియన్స్ కి ఒక దేశం కావాలని లేదు. ప్రపంచంలో ప్రతి మానవుడికి ప్రభువుని యేసుక్రీస్తు రక్షణ సువార్త అందాలి అన్నది తప్ప మాకు ప్రత్యేకమైన దేశం కావాలి, ప్రాంతం కావాలి క్రైస్తవులు ఎప్పుడు అడగరు. కారణం చెప్తానండి. ఒక 800 సంవత్సరాలు ఓకే భారతదేశంలో ముస్లిమ్స్ హిందూస్ కలిసే ఉన్నారు. ఓకే, కాకపోతే ఒక 1000 సంవత్సరాల క్రితం పోతే మొహమ్మద్ గజ్నీ లాంటి వాళ్ళు వచ్చి దండయాత్ర చేస్తున్నప్పుడు, ఆ తర్వాత రీసెంట్ గా ఒక 200 సంవత్సరాల క్రితం కి ముందు ఓకే అప్పుడు మన ఔరంగజేబ్, వీర శివాజీ ఉన్న కాలం అది. ఓకే, ఔరంగజేబ్ కి ఎలాంటి మతపరమైన ఆలోచనలు ఉండేవో తెలుసు. ఏమని ఉండే? అందరినీ ఖచ్చితంగా ముస్లిం కింద మారాలి, మారని పక్షంలో చంపేయాలి. అవును, ఎంతకాలం కింద? జస్ట్ 200 ఇయర్స్ బ్యాక్, 250 ఇయర్స్ బ్యాక్ స్టోరీ అది. అవును, 8 ఇయర్స్ పక్కన పెడదాం. ఓకే. సో అప్పటి నుంచి హిందూ ముస్లిం గొడవలు అనేది నడిచేవి, ఒప్పుకుంటారు. అవును, హిందువులందరినీ కాపాడాడు కాబట్టి వీర శివాజీ ఎంతో కొంత ఓకే హీరో అయ్యాడు అనుకుందాం. నాట్ గాడ్ అని చెప్పుకోకపోవచ్చు. ఇప్పుడు కాలక్రమేణా ఏమైపోయింది? హిందూ ముస్లిం గొడవ పడుతున్న క్రమంలో బ్రిటిషర్స్ వచ్చారు. ఓకే, బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఏమని చెప్పి ఇండియాని పాలించారు అని అంటే బిజినెస్ అనే పేరుతో వచ్చారు. ఈస్ట్ ఇండియా కంపెనీకి అంతో ఇంతో దగ్గరుండి రన్ చేసింది ఎవరు? మన మొహమ్మద్ గజ్నీ వాళ్ళ కొడుకు అనుకుంటా, ఆయన పేరు నాకు అంత గుర్తులేదు, మంచి పేరే. ఓకే, ఆయనకు సపోర్ట్ చేస్తూ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడ లాంచ్ చేయడానికి ఇష్టపడ్డాడు. అవును, ముస్లింకి ఒక రకమైన రూల్స్, హిందూకి ఒక రకమైన రూల్స్. అవును, వచ్చింది బ్రిటిషర్సే కాబట్టి క్రిస్టియన్ కి పెద్దగా ఎలాంటి నేను చెప్పేస్తాను, మీకు తెలిసిన చరిత్ర మీరు చెప్పండి. ఈ కాలమాన పరిస్థితుల్లో బ్రిటిష్ విభజించి పాలించాడు. ఎందుకంటే అప్పుడు ఇండియా అంతా కూడా రాజ్యాలుగా ఉండేది. అవును, ఈ అన్ని రాజ్యాల్లో ముస్లిం రాజ్యాలు వేరే ఉండే, హిందూ రాజ్యాలు వేరే ఉండే. ఓకే, ఇలాంటి గొడవల మధ్యలో బ్రిటిష్ ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, వీళ్ళిద్దరిని కలపాలని బ్రిటిష్ ఎప్పుడు అనుకోనున్నా అది సాధ్యపడలే. అవును, బ్రిటిష్ ఈ దేశాన్ని వదిలిపోతున్నప్పుడు నిజంగానే మత ఘర్షణలు విపరీతంగా ఉండే. వీళ్ళిద్దరిని తట్టుకోలేక ఒక పక్కన ఇండిపెండెన్స్ కోసం మనం పోరాడుతున్న పోరాటము ఉంది, అంతర్గత ఘర్షణలు ఉన్నాయి. బ్రిటిష్ లాస్ట్ మినిట్ లో కూడా వీళ్ళిద్దరిని ఐదర్ విడదీయాలి లేదా కలిపేయాలి అని చూసినప్పుడు ఆగస్టు 15 కల్లా మనకి ఇండిపెండెన్స్ ఇచ్చేయాలి భారతదేశానికి అని కోరుకున్నప్పుడు, అలా ట్రయల్ చేసినప్పుడు వైఫల్యం చెందారు. అప్పుడు ఇండియా పాకిస్తాన్ 2 విధాలుగా విడిపోవాల్సిందే అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయినప్పుడు ముస్లిం సోదరులు ఇండియాలో ఎక్కడెక్కడైతే వరంగల్ ఇక్కడ అని చెప్పుకుంటాం కదా, వరంగల్ నెల్లూరు ఏదో, ఇక్కడున్న వాళ్ళు కూడా వలసవాదులుగా వెళ్ళినటువంటి పిక్చర్స్ కూడా ఉన్నాయి. కావాలంటే నేను మీకు చూపిస్తా. ట్రైన్ మీద ఎక్కి వెళ్ళారు, వాళ్ళు వెళ్ళిపోయారు, కొంతమంది ఇక్కడ ఉండిపోయారు. సో బేసిక్ గా ఇండియా అనేది 2గా విడిపోయింది మత ప్రాతికనే.
అటు ముస్లిమ్స్ ఇటు ఇండియన్స్ ఉండిపోయారు. ఓకే డన్. ఈ క్రమంలో ముస్లిమ్స్ అందరినీ కూడా మేము కలపాలి చూసుకోవాలి అని హిందూస్ ఎంత ట్రై చేసినా కూడా జరగలేదు. ఓకే. సో ఇక్కడ ఈ ఇండియాలో ఒక 800 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే రాజులు రాజ్యాలు వాళ్ళ పిల్లలు వాళ్ళ కొడుకులు పరిపాలించుకుంటూ వచ్చారు. అవును. ఇప్పుడు ఇక్కడ మీరేమంటారంటే బైబుల్ని ఆధారం చేసుకొని మాట్లాడతాను కానీ చరిత్రలో ఏం జరిగిందో నేను మాట్లాడను. హిందూయిజం అనేది ఎలా పుట్టింది, ఎన్ని సంవత్సరాల క్రితం అని నేను ఎంత బోధిస్తున్నా మీరు వినిపించుకోవట్లే. 4000 సంవత్సరాలు 2000 సంవత్సరాల్లో క్రితం ఉన్న బైబుల్ని ప్రామాణికంగా తీసుకొని 7000 సంవత్సరాల క్రితం జరిగిన రామాయణం వద్దంటారు. నేను చెప్పినది 20,000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి కంప్లీట్లీ. ప్లీజ్ ఇప్పుడు మీరు చెప్పండి. నేను చెప్తా వినండి. నేను బైబుల్ వచ్చింది 2000 సంవత్సరాల క్రితం నేను చెప్పలేదు. ఇప్పుడు నేను కంక్లూడ్ చేయాలనుకుంటుంది ఏంటంటే నేను చెప్పాలనుకునే మీరు చెప్పిన విన్నాను. భారతదేశంలో హిందూస్ అంతా మాకు ఈ భారతదేశం కావాలి అని స్థిరపడిపోయినారు. అవును. ముస్లిమ్స్ అంతా కూడా మాకు ఇస్లామిక్ కంట్రీ కావాలని వాళ్ళు అక్కడ స్థిరపడిపోయారు. ఓకే. ఇప్పుడు క్రిస్టియన్ యొక్క డ్యూటీస్ ఏంటంటే హిందూస్లను మాత్రమే టార్గెట్ చేసి మత మార్పిడి అనేది ప్రధానంగా జరుగుతా ఉంది. మీరు ముస్లిం సోదరుల ఇంట్లోకి మత మార్పిడి చేయడానికి పోరు. అంటే మీరు కంప్లీట్ గా ఇక్కడ ఎవరైతే అమాయకంగా కనిపిస్తున్న హిందువులు, తక్కువగా చదువుకున్న సోదరులను వాళ్ళను మాత్రమే మత మార్పిడుతుంది. ఎందుకంటే నేను చెప్తాను, ఈవెన్ ఇస్లామిక్ లో ఇస్లామిక్ అని నేను చెప్పను కానీ కొన్ని స్థావరాలు ఉంటాయి. ఏ స్థావరాలు ఉంటాయి అవి? ఇప్పుడు పాకిస్తాన్ నుంచి మన మీద దాడులు చేస్తా ఉంటారే, అవును, వాళ్ళని ఏమంటారు? ఉగ్రవాదుల ఉగ్రవాద సంస్థలు ఉంటాయి. ఓకే. వాళ్ళకు కూడా ఫండింగ్ రావాలి అని అంటే చాలా కష్టంగా ఉంటది. ఓకే. ఉగ్రవాద సంస్థలకి ఫండింగ్ కావాలి అని అంటే చాలా కష్టంగా ఉంటది. ఓకే. కానీ ఒక క్రిస్టియన్ మినిస్ట్రీస్ కి చాలా సులువుగా అమౌంట్స్ అనేవి అందుతా ఉంటాయి అని అంటారు. కారణం నేను చెప్తా, జాన్ పాల్ గారు ఇంకా ఆ స్థాయికి ఎదగలేదేమో. ఒక పాల్ దినకరన్ కో, ఒక బ్రదర్ సతీష్ కో, ఇలాంటి వాళ్ళకి అందుతా ఉంటాయి. ఎందుకంటే మదర్ తెరిసాకి 7 లక్షల కోట్లు అందినాయి అని అంటే చాలా క్లియర్ గా నేను చెప్పాను. సతీష్ కుమార్ నో పాల్ దినకరన్ నో ఐ డోంట్ కన్సిడర్ దెమ్ యాజ్ క్రిస్టియన్స్ అని స్టార్టింగ్లో నేను చెప్పేశాను. మళ్ళీ మీరు అక్కడ తీసుకొచ్చి కలపకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఏంటంటే ఉగ్రవాదులతో క్రిస్టియన్ ఫండింగ్ ని డోంట్ కంపేర్. లేదు, నేను చెప్పింది మీరు చాలా తప్పుగా తీసుకున్నారు. చెప్పారు ఉగ్రవాదులకి ఫండింగ్ కావాలన్నా కూడా చాలా కష్టంగా అందుతాయి. ఓకే. క్రిస్టియన్ మినిస్ట్రీస్ కి మాత్రం ఫండింగ్ చాలా ఈజీగా అందుతున్నాయి. కారణం చెప్తా, కొన్ని క్రిస్టియన్ మినిస్ట్రీస్ వేటికి ఫండింగ్ వస్తున్నాయి నేమ్స్ చెప్పండి వింటాను. ఇప్పుడు మదర్ తెరిసా పోతున్నప్పుడు 7 లక్షల కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కడదండి? ఎవరు ఇచ్చారు మీరు చెప్పండి. ఆర్టికల్స్ తెలియవా? డొనేట్ చేశారు. మీరు చదివిన దాంట్లో ఆర్టికల్ రాలే. అవును, వచ్చింది. మీరు చదివిన నేను మీకు 3 పాయింట్స్ దాంట్లో 3 పాయింట్ మాత్రమే. వాటికన్ సిటీలో ఆమెకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉందండి. అసలు మీరు చదివిన దాంట్లో లేదు. అది ఉందండి, నేను అప్పుడే చెప్పాను. మీరు 4 నెలలు ఇప్పుడు ఉంటే మీరు హిందూగా మారిపోతారా? పొర్రపాటును కూడా మారిన. ఎందుకంటే నా ఫెయిత్ అన్నది ఆమెకి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అని అంటే జాన్ పాల్ గారు మారిపోతారా హిందూ? నా ఫెయిత్ అన్నది మదర్ తెరిసా మీద లేదు. నా ఫెయిత్ అన్నది జీసస్ క్రైస్ట్ మీద ఉంది. మదర్ తెరిసా రాంగ్ కావచ్చు, రైట్ కావచ్చు, నాకేంటి? ఈ రోజు నా జాన్ పాల్ గారి మినిస్ట్రీ చాలా చిన్నది కావచ్చండి. ఓకే. రేపు మీరు కూడా మతాన్ని విస్తరింపజేసినప్పుడు సత్యాన్ని మీకు కూడా కొన్ని కాంటాక్ట్స్ వస్తాయి. ఓకే. అవి మీరు మతాన్ని ఇంకా బాగా పెంపొందించండి, ఇంకా బాగా విస్తరింపజేయండి అని చెప్పి మీకు ఫండింగ్ వస్తుంది. కారణం ఏంటంటే మీరు చాలా చిన్నవాళ్ళు. ఓకే. ఇప్పుడు బ్రదర్ అనిలో పోనీ కే పాల్ కంటే గొప్ప వ్యక్తి ఎవరైనా ఉండేనండి ఇండియా నుండే? ఇండియా కాదు, వరల్డ్ వైడ్ గానే కే పాల్ అంతా. ఏంటి అమౌంట్ విషయంలోనా? లేదు, అమౌంట్ విషయంలోనా? కే పాల్ కన్నా గొప్ప ప్రవక్త ఎవరైనా ఉండేనండి? అసలు ప్రవక్తగా అసలు పాస్టర్ కూడా కాదు. కే పాల్ కాదా? నీదర్ పాస్టర్. కే పాల్ గారికి వచ్చినటువంటి జనసంద్రం చూసారా మీరు అప్పట్లో? కనీసం విజువల్స్ అన్నా చూసారా? హీరోయిన్ సమంత వచ్చినా సరే అంతకు మించి వస్తారు. జాన్ పాల్ గారు ప్లీజ్ కించపరచం కాదు. మీరు ఎట్లుంది జనాలను సమంత గారు బట్టి కే పాల్ ఇచ్చినటువంటి మినిస్ట్రీస్ లలో మీరు కే పాల్ హిస్టరీ తెలియకుండా మాట్లాడుతున్నారు యాజ్ ఎ క్రిస్టియన్. పాల్ గనక ఒక మినిస్ట్రీని ఫామ్ చేయటంలో గాని ఒక గ్యాదరింగ్ టైంలో ఆయనకు వచ్చినటువంటి జనాన్ని చూస్తే ఆశ్చర్యపోయేకరమైన సత్యం మారుదు. అలాగైతే మా ఊర్లో గంగమ్మ జాతర జరుగుతుంది, అంత 10 ఇంతలు వస్తారు. కాదు కదా, చీప్ గల్లీలు, చీఫ్ సెక్రటరీ కాదు వీడు. ఇప్పుడు ఎక్కడైనా పాస్టర్ అనేవాడు రోగం తగ్గించగలిగితే వాడు కళ్ళజోడు లేకుండా ఆడి బుక్ ఆడు చదవగలడా కదా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, యూనివర్సల్గా ఒక న్యాయం ఉంది. యూనివర్సల్ ఏమిటది? జన్మ, మృత్యు, జర, వ్యాధి. ఇది కామన్ ఎప్పటికైనా.
ఇప్పుడు నీ జుట్టు నల్లగా ఉంది 20 ఏళ్ళ తర్వాత అలాగే ఉంటుంది ఏంటి గాడ్రేజ్ వాళ్ళు దయింటే ఉంటారు అంతే, ప్రకృతి పరంగా అయితే ఉండదు కదా. కాబట్టి పుట్టామా చావాలి, మధ్యలో రోగం ముసలితనం ఖాయంగా వస్తాయి. కాబట్టి ఇది ఎవ్వడు తప్పించుకోలేనటువంటి విషయం ఇది. వీడు టచ్ గడ్డ పగిలిపోను, నీ గర్భసంచి అదే ప్లాస్టిక్ సంచా గర్భసంచి వచ్చేయను, లేకపోతేనేమో నీకు మగ పిల్లడు కావాలా ఆడపిల్ల కావాలా, వీడు ఏంటో షాపులో ఐటెం సరిగినట్టు అడుగుతాడు. కాబట్టి ఈ పోరంబోకు పాస్టర్లు అది భూమికి భారం, మన దేశానికి దరిద్రం, వీళ్ళకి జీతాలు కూడా ఇంకా పరమ దరిద్రం. కోర్టు ఎక్కడైనా సుమోటోగా స్వీకరించి ఈ దరిద్రులకు ఎందుకు ఇస్తున్నారు జీతాలు, వీళ్ళ వల్ల సమాజంలో చిచ్చు తప్ప, ఒకటేమో చిచ్చు బ్యాచ్, ఇంకోటి ఉచ్చ బ్యాచ్, వీళ్ళ నుంచి వచ్చే రూపాయి రాదు చర్చి నుంచి మసీద్ నుంచి. ఈ దరిద్రులకి జీతాలు ఇవ్వడం ఏంటి, ప్రజల ట్యాక్సుల్లోంచి. చివరికి సిగ్గు లేకపోయినా తీసుకునే వాళ్ళు సిగ్గు ఉండాలి కదా. కేంద్రంలో ఉన్న పార్టీ బీజేపీ పార్టీ కదా, లేస్తే హిందూ ధర్మాన్ని పరిరక్షకులుగా వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు కదా, మరి ఏమైనా చట్టాలు తీసుకురావచ్చు కదా. ఇప్పుడు మనం కూడా మాట్లాడుతున్నాం కాబట్టి నేనేమంటా అంటే ఎవరో ఒకళ్ళు ఈ బాధ్యత తీసుకుని ఒక లాయరు స్ట్రాంగ్ పర్సన్ ఉండి ఎవరెవరైతే ఈ పాస్టర్లకి మొల్లాలకి జీతాలు ఇస్తున్నారో వాళ్ళ మీద కేసు వేయాలి, ఆ గవర్నమెంట్ మీద కేసు వేయాలి. ఎందుకంటే సొసైటీకి రైతు అవసరం, ముళ్ళ అవసరం ఏం లేదు. ముళ్ళ కంపల్లో తిరిగి వ్యవసాయం చేసే రైతు అవసరం, ముళ్ళాల అవసరం ఏం లేదు. సొసైటీకి పాస్టర్ అవసరం. ఏ అవసరం, ఆడి సంపాదించుకోవడం. పాస్టర్ అనవసరం. సొసైటీకి జవాన్ అవసరం. ఎందుకని, దేశాన్ని పరిరక్షిస్తారు కాబట్టి. జవాన్ని కిసాన్ని రక్షిస్తే చాలు, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాలను చూసుకోవాలి, వాళ్ళకి స్థలాలు పొలాలు ఇవ్వాలి. ఈ పోరంబోగులకి ఎందుకండి?